ఓం మహాగణాధిపతియే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ వాస్తవం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన యొక్క ఛానల్లో ప్రతిదీ కూడా క్లుప్తంగా వివరించడం జరుగుతుంది కాబట్టి ఇంటికి సంబంధించినటువంటి వాస్తు సంబంధించినటువంటి ఏమైనా దోషాలను మనం ఏ విధంగా సరి చేసుకోవాలనే విషయాన్ని, అదేవిధంగా మనిషి యొక్క జీవితాన్ని ఏ విధంగా ఉన్న స్థానానికి మనం తీసుకుని వెళ్ళాలి అనే విషయాల్ని, ధ్యానం, మెడిటేషన్ ఏ విధంగా మనం ప్రతినిత్యం కూడా వాటిని మనం సాధన చేస్తూ ఉండాలనే విషయాల్ని మన యొక్క ఛానల్లో ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే ప్రతి మనిషిలో కూడా దశ, దిశ, మనిషి యొక్క ఆలోచన స్థితి, ఈ మూడిటిపైనే మనిషి యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషి కూడా జీవించేటప్పుడు ఎన్నెన్నో సమస్యలను ఎదుర్కొంటూ వస్తూ ఉంటారు. ఈ సమస్యలు ఏం చేస్తుంటాయంటే వాళ్ళ యొక్క ఎదుగుదలను ఆపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అనుభవించే కొలదే అనుభవం పెరుగుతుంది. కనుక ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితంపై 3 ఆధారపడి ఉంటాయి. 1 దశ, 2 దిశ, 3 అతని యొక్క ఆలోచన స్థితి. వీటన్నిటి గురించి కూడా మనం ఈ యొక్క మన ఛానల్లో ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంట్లో ఏమైనా దోషాలున్నా, ఇంటికి సంబంధించినటువంటి ఏమైనా వాస్తు సంబంధించిన ఏమైనా లోపించినా, అదేవిధంగా మనిషి యొక్క జాతకంలో ఏమైనా దోషాలున్నా, అదేవిధంగా మనిషి యొక్క ఆలోచన స్థితి పైన ఏమైనా మతి స్థిమితం లేదా ఆలోచించే విధానం, ఇలాంటి ఏమైనా లోపాలు ఉంటే వాటిల్ని మేము పరిగణనలోకి తీసుకొని వాళ్ళకి స్పెషల్గా క్లాస్ తీసుకొని వాళ్ళని 45 డేస్లో వాళ్ళకి ఉన్నటువంటి సమస్యల నుంచి మనం బయటకు తీసుకొచ్చే సాధన మనం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క క్లాసెస్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని మీ యొక్క జీవితాలని ఉన్నత స్థానానికి తీసుకొని వెళ్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే కొందరికి ఆ యొక్క జన్మ నక్షత్రం బాగుంటుంది, అతని యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి వాస్తు సంబంధించినటువంటి వాస్తు దోషాలు ఏర్పడడం జరుగుతుంది. అతనికి బాగున్న ఇంట్లో యొక్క నివసిస్తున్నాం కాబట్టి ఆ ఒక్క వాస్తు పురుషుని యొక్క ఆ యొక్క స్థితి సరిగ్గా లేకపోతే దాని యొక్క ఎఫెక్ట్ ఆ ఇంట్లో జీవిస్తున్న వాళ్ళపైన పడుతుంది. లేదు, వాస్తు బాగుంది, అతని యొక్క జన్మ నక్షత్రం ప్రకారంగా జాతకం బాగుంది అనుకునేటప్పుడు అతని యొక్క ఆలోచన స్థితి సరిగ్గా ఉండదు. ఎందుకంటే దాన్నే సైన్స్, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్ అనే ఈ యొక్క మన బ్రెయిన్లో ఉన్నటువంటి మూడు యొక్క మైండ్స్కి కూడా మనం ట్రైనింగ్ చేసి వాళ్ళు 0 స్థాయి నుంచి హీరో స్థాయికి ఏ విధంగా వెదగాలి అని ప్రతిదీ కూడా వాళ్ళు ఈ 45 డేస్లో మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు ఉన్న స్థానానికి తీసుకెళ్లే బాధ్యత మనం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్య సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, వివాహ సమస్యల నుంచి, సంతాన సమస్యల నుంచి వీటన్నిటి నుండి బయటపడాలంటే మా యొక్క సాధనలో ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకొని మీలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు మా దగ్గర సొల్యూషన్ జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క ట్రైనర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాస్తు సంబంధించినటువంటి ఇంటి వాస్తు సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు మనం తెలుసుకోవాలనుకుంటే ఓన్లీ వాస్తు నిపుణుల వరకే వాళ్ళు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మనకి మోటివేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జ్యోతిష్యం కోసం చూసుకుంటే ఓన్లీ వాళ్ళు జ్యోతిష్యానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క మనిషి యొక్క జన్మ నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని ఆ యొక్క జ్యోతిష్యం ప్రకారంగా వాళ్ళు ఆ యొక్క
దాన్ని రాయడం జరుగుతుంది. అదే విధంగా ఓన్లీ దానికే పరిమితం వాళ్ళు. ప్లస్ ఈ యొక్క ట్రైనర్ అంటే మెంటల్ ట్రైనర్ అంటే మెడిటేషన్. ఈ మెడిటేషన్ సంబంధించినటువంటి ట్రైనర్స్ ఏం చేస్తారంటే ఓన్లీ దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళే దాన్ని మోటివేట్ చేస్తూ ఉంటారు. కానీ మన యొక్క ఛానల్లో, మన యొక్క క్లాసెస్‌లో ప్రతీదీ కూడా ఇంటి వాస్తు, మనిషి యొక్క జన్మ నక్షత్రం గురించి సంబంధించినటువంటి జన్మ జాతకాన్ని, అదేవిధంగా మనిషి యొక్క ఆలోచన స్థితి, మనిషికి సంబంధించినటువంటి బాడీలో ఉన్నటువంటి సైన్స్ పరంగా వాటన్నిటిని కూడా కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్, అదేవిధంగా మూలాధార, స్వధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార ఇలా చక్రాసులన్నిటిని కూడా ఏ విధంగా మనం యాక్టివేట్ చేసుకోవాలి, మనం కంటున్నటువంటి కలల్ని ఏ విధంగా మనం నెరవేర్చుకోవాలనే విషయాన్ని మనం ఈ యొక్క క్లాసెస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏమైనా ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ ఏమైనా సమస్యలు ఉంటే మా యొక్క కాంటాక్ట్ నెంబర్‌ని సంప్రదించి మనం చేస్తున్నటువంటి ప్రతి వీడియోను కూడా మీరు చూసి ఎంతో కొంత మీ జీవితాల్లో ఉన్నటువంటి వాస్తు సంబంధించినటువంటి దోషాలు కానీ, అదేవిధంగా జ్యోతిష్యానికి సంబంధించినటువంటి ఆ యొక్క దోషాలు కానీ, అదేవిధంగా మీ యొక్క ధ్యాన స్థితి మెడిటేషన్‌లో చేస్తున్నటువంటి చిన్న చిన్న తప్పుల్ని కూడా మీరు సరిచేసుకొని ఎంతో కొంత మీ యొక్క జీవితాలని మార్చుకుంటారని ఆశిస్తున్నాం. మీరు అలా చేసుకునే పక్షంలో మమ్మల్ని సంప్రదిస్తే మీకు 45 డేస్ మేమే కేర్ తీసుకొని మీకు ట్రైనింగ్ ఇచ్చి క్లాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేసి మీ యొక్క జీవితాన్ని ఉన్నత స్థానం నుంచి పెద్ద స్థానాలకు తీసుకొని వెళ్ళే బాధ్యత మేము తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జీవించాలంటే ఆనందంగా జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలి. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆశయాలను, ఈ యొక్క ఆశయాలను, ఈ యొక్క ఆశలను, ఈ యొక్క శక్తిని మనం ఏ విధంగా కూడగట్టుకోవాలనే విషయాన్ని మనం మెడిటేషన్ క్లాసెస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం, అదేవిధంగా వాస్తు సంబంధించినటువంటి భూమి పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఆ యొక్క డిగ్రీస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఆ విధంగా జోన్స్‌ని ఏ విధంగా మనం డివైడ్ చేసుకోవాలి, ఏ స్థానంలో ఏమేమి పెట్టాలనే విషయాలు ప్రతీది కూడా పిన్ను మన యొక్క వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఏమైనా సమస్యలు ఉంటే సొంతంగా నిర్ణయాలు తీసుకోవద్దు. దయచేసి మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయిన తర్వాత మీ యొక్క ఆలోచన స్థితిని ఏ విధంగా ఉందనే విషయాన్ని మేము గ్రహించి, గమనించి మీకు దానికి సంబంధించినటువంటి మంచి మార్గాన్ని చూపించి, మంచి ఆలోచనలను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా జీవించండి, ఆనందంగా జీవించండి, ధర్మంగా జీవించండి. కాబట్టి ఏమైనా సమస్యలుంటే మా యొక్క కాంటాక్ట్ నెంబర్‌ని కాల్ చేసి మమ్మల్ని సంప్రదిస్తారని ఆశిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా మా యొక్క అడ్రస్‌ని అడగడం జరుగుతుంది. కాబట్టి మాది విశాఖపట్నం డిస్ట్రిక్ట్, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో మీ యొక్క క్లాసెస్‌ని ఏర్పాటు చేసి వాళ్ళకున్నటువంటి సమస్యలను మనం మన యొక్క క్లాసెస్ ద్వారాగా వాళ్ళని ఉన్నత స్థానానికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఏమైనా ఎవరైనా ఆర్థిక సమస్యలతో, ఆరోగ్య సమస్యలతో, ఏమైనా వివాహ సమస్యలతో, సంతాన సమస్యలతో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి మా కాంటాక్ట్ చేయండి అని ఆశిస్తున్నాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.